కాకినాడ జిల్లా వేట్లపాలెంలో భయానక వాతావరణం కనిపిస్తోంది. ఘటనా స్థలిని మంత్రులు పరిశీలించారు. బాధితులకు అండగా ఉంటామన్నారు మంత్రులు. పేలుడు ఘటనలో 20 మంది కార్మికులు మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. వేట్లపాలెంలో జరిగిన దుర్ఘటనకు సంబంధించి ఇప్పటికే దాదాపు 20 మంది మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. దానికి సంబంధించి ఎవరైతే మృతి చెందిన మృతుల డెడ్ బాడీస్ పూర్తిగా కూడా ఇప్పుడు మరో ఒక ఐదుగురికి సంబంధించి మృతదేహాలు అయితే ప్రభుత్వం వారి బంధువులకైతే అప్పగిస్తుంది. ఒకసారి మనం వేట్లపాలెం దగ్గర ఉన్నాం. మృతదేహాలు అయితే వేట్లపాలెం తీసుకురావడం జరిగింది. బంధువుల ఆర్తనాదాలతో ఒక హృదయ విదారక ఘటన అయితే ఇక్కడ పూర్తిగా కూడా కనిపిస్తుంది. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. మృతుల యొక్క బంధువులు కావచ్చు, వారి పిల్లలు, వాళ్ళు మొత్తం కూడా ఒక ఆర్తనాదాలతో ప్రతి ఒక్కరు కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఎన్నో కుటుంబాలు ఛిద్రమై రోడ్డున పడిన పరిస్థితి. పూర్తిగా కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని, అదేవిధంగా మృతుల కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా వారి చదువుకు సంబంధించి పూర్తిగా బాధ్యత తీసుకుంటుందని చెప్పైతే ప్రభుత్వం నేను ఇప్పటికే ప్రకటించింది. దీని ఘటనకు సంబంధించి కూడా బాధ్యులపై చాలా సీరియస్గా ఉంది. వారిపై కఠిన చర్యలకు కూడా ప్రభుత్వం ఆదేశించిన పరిస్థితి. దీనిపై ఇప్పటికే మొత్తం కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తం చూడొచ్చు ఒకసారి. పూర్తిగా కూడా ఇప్పటికే 5 మృతదేహాలు అయితే వేట్లపాలెం తీసుకొచ్చి వారి బంధువులకైతే అప్పగించిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. మొత్తం కూడా వేట్లపాలెంలో ఒక ప్రతి కుటుంబంలో కూడా హృదయ విదారక ఘటన, గుండెలు బాదుకుంటూ రోధిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. వారిని ఆపే పరిస్థితి కూడా ఎవరికి లేని విధంగా కూడా ఉంది. ఒకసారి మనం విజువల్స్లో చూడవచ్చు. వాళ్ళ ఆర్తనాదాలు, వాళ్ళ హృదయ రోదన కూడా మనకి క్లియర్గా కూడా ఇక్కడ చూస్తున్నాం. ఏదైతే ఈ ఘటనకి సంబంధించి బాధ్యులపై ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా ఉంది. ఇటువంటి ఘటన మరొకసారి కూడా ఎక్కడా కూడా సంభవించకుండా అయితే పూర్తిగా కూడా దీనిపై చర్యలు తీసుకుంటాం. వేట్లపాలెం ఘటనకు సంబంధించి అయితే ఇప్పటికీ ఇంకా క్షతగాతులను అయితే మెరుగైన వైద్యం అందిస్తుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి ఇప్పుడు మరో కొద్దిసేపట్లో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేట్లపాలెం చేరుకుని ఘటనకు సంబంధించి ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గత రాత్రి మొత్తంగా కూడా క్షతగాతులను ఇటు కాకినాడ జీజీహెచ్కి, ఏదైతే డిప్యూటీ సీఎం ఘటన జరిగిన వెంటనే కూడా నిన్న రాత్రి కాకినాడ జీజీహెచ్కి చేరుకుని మృతుల కుటుంబాలను పరామర్శించారు. అదేవిధంగా క్షతగాతులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న క్షతగాతులను కూడా ఏపీ డిప్యూటీ సీఎం పరామర్శించి వారి పరిస్థితిని తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని అయితే ఇటు అధికారులకి, వైద్యులకి కూడా డిప్యూటీ సీఎం సూచించిన పరిస్థితి అయితే కనపడుతుంది. మరో కొద్దిసేపట్లో ఇటు వేట్లపాలెం ఘటన జరిగిన ప్రాంతంలో కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చి పరిశీలించనున్నారు.